బొమ్మల కథలు. సిరిపురం అనే పల్లెటూరులో రాఘవయ్య అనే ఊరి పెద్ద ఉన్నాడు. తరతరాలుగా సిరిపురానికి వారి కుటుంబీకులే ఊరి పెద్దగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ ఊరికి ఎటువంటి లోటు రాకుండా ఆ ఊరిలో వాళ్ళని ఆ కుటుంబం చూసుకుంటూ ఉంటుంది. ఊరి నడి మధ్యలో పెద్ద చెరువుంటుంది. ఆ చెరువే ఆ ఊరికి జీవనాధారం. ఎంతో కాలంగా ఆ చెరువు మీద ఆధారపడి సిరిపురం ప్రజలు జీవిస్తున్నారు. ఒకవైపు పంట పొలాలకు నీరందిస్తూ, మరోవైపు ఊరి ప్రజలకు దాహం తీరుస్తూ నిత్యం నీటితో పుష్కలంగా ఉంటుంది. ఏ కాలంలో కూడా చెరువు ఎండిపోయిన దాఖలాల్లేవు. శీతాకాలం, వర్షాకాలం, తీవ్రమైన ఎండాకాలంలో కూడా ఈ చెరువులో నీరు ఇంకిపోలేదు. అందుకే ఆ ఊరి ప్రజలు ఈ చెరువుని వింత చెరువు అని అంటూ ఉంటారు. కాని ఆ చెరువు గురించి పూర్తి వివరాలు రాఘవయ్య కుటుంబానికే తెలుసు. అందువల్ల రాఘవయ్య కుటుంబం ఆ చెరువుని దైవంలా భావిస్తారు. రాఘవయ్య భార్య జానకమ్మ, వీరికొక్కతే కూతురు. తన పేరు సుమతి. సుమతికి ఈ మధ్యనే వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత తన భర్తతో తొలిసారి తన పుట్టింటికొస్తుంది. సుమతి భర్త వెంకన్న. ఊర్లో వర్షం పడుతూ ఉండగా సుమతి తన భర్త వెంకన్నతో ఇంటికొస్తుంది. ఇంట్లో జానకమ్మ సుమతితో, అదేంటి తల్లి, వర్షం ఈ విధంగా వస్తుంటే దారిలో ఎక్కడైనా కాసేపు ఆగి వర్షం తగ్గిన తర్వాత రావచ్చు కదా. నేను అదే చెప్పానత్తయ్య గారు. కానీ మీ అమ్మాయి వర్షంలో తడుస్తూ ఇంటికి వెళ్దామని చెప్పి నన్ను కూడా ఇలా వర్షంలో తీసుకొచ్చింది. సుమతి, ఇంకా నీకు చిన్నపిల్లల చేష్టలు పోలేదా? ఇలా వర్షంలో తడుస్తూ వస్తే ఆరోగ్యం పాడవదు. అమ్మా, మన ఊరి వర్షం మనకెందుకు హాని చేస్తుంది? పైగా వర్షంలో తడిసి చాలా రోజులైంది. అందుకే ఇలా వచ్చాం. అది సరేగాని లోపలికెళ్ళి బట్టలు మార్చుకోండి. ఇలా తడి బట్టలతో ఉంటే జలుబు చేస్తుంది. ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఇంతలో రాఘవయ్య బయట నుండి గొడుగు వేసుకొని ఇంటికొస్తాడు. గొడుగు ముడిచి పక్కన పెడుతూ జానకమ్మను పిలుస్తాడు. జానకి, జానకి, ఈరోజు మన అమ్మాయి అల్లుడు వస్తున్నామని కబురు పెట్టారు. ఈ వర్షంలో ఎలా వస్తున్నారు ఏమిటో? మీరేమీ కంగారు పడకండి. వాళ్ళిద్దరూ ఇంతకు ముందే ఇంటికొచ్చారు. అదేంటి, బయట ఈ విధంగా వర్షం పడుతూ ఉంటే వాళ్ళెలా వచ్చారు? మన సుమతి అల్లుడు గారిని వర్షంలో తడుపుతూ తీసుకొనొచ్చింది. ఇద్దరూ వర్షంలో పూర్తిగా తడిసిపోయి వచ్చారు. ఇప్పుడే లోపలికెళ్లారు. అవునా? నేనింకా వాళ్ల కోసం మన ఊరి చెరువు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంతసేపటికి రాకపోయేసరికి వర్షం కారణంగా రావడం లేదేమో అని ఇంటికొచ్చాను. సరే సరే, వాళ్ళు తడిసిపోయి వచ్చారు. తినడానికి వేడిగా ఏవైనా సిద్ధం చెయ్యి. మీరా విషయం నాకు మరీ అంతలా చెప్పాలా? నాకు తెలీదా? ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాద చేయాలని. అదంతా నేను చూసుకుంటానులేండి. జానకమ్మ వంటగదిలోకి వెళ్తుంది. సాయంత్రానికి వర్షం తగ్గుతుంది. రాఘవయ్య గారు తన కొత్త అల్లుణ్ణి తీసుకుని ఊరు చూపించడానికి బయటికొస్తారు. అలా నడుస్తూ నడుస్తూ చెరువు దగ్గరికి వస్తారు. చెరువును చూసిన వెంకన్న రాఘవయ్యతో ఇలా అంటాడు. మావయ్య గారు, ఈ చెరువు చాలా పెద్దదిగా ఉందండి. నీరు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ వర్షం ఎక్కువైతే ఈ కట్ట తెగి ఊరికి ప్రమాదం సంభవించేలా ఉంది. అల్లుడు గారు, ముందుగా మీకో విషయం చెప్పాలి. ఇది చెరువు మాత్రమే కాదు, మా ఊరికి గంగమ్మ తల్లి. ఈ చెరువు వల్ల ఏ ప్రాణికి హాని జరగదు. హాని జరగదా? అదేలా? అసలు ఈ చెరువు ఎంత లోతుంటుంది? నా చిన్నతనంలో మా తాతయ్య గారు చెప్పారు, ఈ చెరువు దాదాపు 2 తాడి చెట్ల లోతు ఉంటుందని. కానీ ఈ చెరువెప్పుడూ కూడా ఎండిపోలేదు. అందువల్ల మేమెవ్వరం కూడా ఈ చెరువు లోతుని చూడలేకపోయాం. ప్రమాదవశాత్తు ఇందులో ఎవరైనా పడిపోయినా వారికి ఎటువంటి హాని జరగదు. ఈ గంగమ్మ తల్లి మమ్మల్ని కాపాడే తల్లి. మమ్మల్ని రక్షిస్తుందే తప్ప ఎప్పుడూ ఎటువంటి కీడు తలపెట్టదు. ఈ చెరువుకి చాలా పెద్ద కథే ఉంది. అంటే ఈ చెరువు ఇక్కడ ఎంతకాలంగా ఉంది? దీన్నిక్కడే ఏర్పాటు చేసిందెవరు? మీరు కథ ఉంది అనేసరికి నాకు దాని గురించి తెలుసుకోవాలనిపిస్తోంది. మీరు మా ఇంటల్లుడండి. నా కల్లుడైనా కొడుకైనా మీరే. మీకీ చెరువు కథ తప్పక చెప్పాలి. ఎందుకంటే నా తర్వాత మీరే ఈ ఊరి బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది. అవునండి, మీ అమ్మాయి నాకు చెప్పింది, తరతరాలుగా ఈ ఊరిని మీ వంశస్థులే పరిపాలిస్తున్నారని.
మీ తరంలో మీకు వారసులు లేరు కనుక ఇక మీదట నేనే చూసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పింది. ఒక మంచి కార్యంలో నేను భాగస్వామిని అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు. నాకు ఈ చెరువు గురించి పూర్తి వివరాలు చెప్పండి. తప్పకుండా చెప్తానండి. ఒకానొక సమయంలో ఈ చెరువు చాలా సాదాసీదాగా ఉండేది. ఊరు కూడా చెరువుకి కాస్త దూరంగా ఉండేది. ఒక సమయంలో ఊరి కరువు సంభవించినప్పుడు ఊరి జనమంతా నీటి కోసం నానా కష్టాలు పడ్డారు. అలాంటి సమయంలో ఒక ముసలి వ్యక్తి ఈ ఊరి గుండా వెళ్తూ మా తాతగారి నానమ్మను నీళ్ళిమ్మని అడిగారంట. అప్పుడామె వయసు 5 సంవత్సరాలు. ఊళ్ళో వాళ్ళందరూ నీటిని పొదుపుగా వాడుకుంటున్న సమయంలో తెలిసి తెలియని వయసులో ఆమె ఆ ముసలి వ్యక్తికి నీళ్ళిచ్చి దాహం తీర్చింది. ఆమె చేసిన సహాయానికి సంతోషపడిన ఆ ముసలి వ్యక్తి ఆమెను మీ కుటుంబం కలకాలం చల్లగా ఉంటుంది అని దీవించి నడుచుకుంటూ ఈ చెరువు దగ్గరకొచ్చి మనసులో ఏదో మంత్రం జపించి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఊరందరూ చూశారు. ఆ మరుసటి రోజే ఊర్లో వర్షాలు పడి ఊరి చివర ఉన్న ఈ చెరువు నీటితో నిండిపోయింది. చెరువులో నీరు కొద్ది కొద్దిగా పెరిగి ఇంతలా మారింది. ఊళ్ళో జనాలు చెరువు వలన ప్రమాదం జరుగుతుందేమో అని భయపడుతున్న సమయంలో ఆమె చెరువు దగ్గరికి వెళ్లి కాపాడమని వేడుకుందంట. ఆ రోజు నుంచి ఊరి చివర ఉన్న చెరువు ఊరి మధ్యలోకొచ్చింది. చెరువు చుట్టూ ఊరు పెరిగింది. ఆ రోజు నుంచి ఈనాటి వరకు ఈ చెరువు వల్ల ఊరి ప్రజలకు మంచి జరిగిందే కాని ఎటువంటి కీడు జరగలేదు. అప్పట్నుండి ఇప్పటి వరకు వర్షాలు పడినా పడకపోయినా ఈ చెరువులో నీరు తగ్గలేదు. ఈ చెరువు నీటితోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో పంటలన్నీ పండుతున్నాయి. కరువు అనే మాటని మేం పూర్తిగా మర్చిపోయేలా ఈ చెరువే చేసింది. అంత మహోన్నతమైన ఈ చెరువు వల్ల మా కుటుంబానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఊళ్ళో మా కుటుంబానికి మంచి మర్యాదలను పెంచింది. అందుకే ఈ చెరువుని గంగమ్మ తల్లి అనేది. మరి చాలామంది ఈ చెరువుని వింత చెరువు అని ఎందుకు పిలుస్తున్నారు? ఓహో, అదా, ఈ చెరువులో చాలా వింతలు విశేషాలు జరిగాయి, అందుకని అలా అంటూ ఉంటారు. వింతలు జరిగాయా? ఏమిటవి? ఒకసారి ఒక ఆవిడ ఇంట్లో జరిగిన మనస్పర్ధల వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ఈ చెరువులోకి దూకింది. కానీ ఈ చెరువు ఆమెని కాపాడింది. తను ఈ చెరువులో ఎంత మునుగుదామని మునిగినా ఈ చెరువు ఆమెని మునగనివ్వలేదు. పైగా ఒడ్డుకు విసిరేసింది. అంతేకాదు, ఈ చెరువు నీళ్లు తాగితే మన ఒంట్లో ఉన్న ఎటువంటి రోగాలైనా ఇట్టే మాయమైపోతాయి. ఈ నీళ్లు ఒక మందులా పనిచేస్తాయి. ఇలాంటి వింతలు విశేషాలు చాలా జరిగాయి. అందుకే ఈ చెరువుని వింత చెరువు అని అంటారు. ఇంత మంచి చరిత్ర కలిగిన ఈ చెరువు గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మావయ్య గారు. మీ కుటుంబానికి అల్లుణ్ణైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు ఇంత ప్రాముఖ్యత సంతరిస్తున్నందుకు మీకు నేను రుణపడి ఉంటాను. భలేవారండి, మా ఇంటికి అల్లుడు మీరు. మా వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు మేమే మీకు రుణపడి ఉంటాం. సరే మావయ్య గారు, ఇంటికి వెళ్దాం పదండి. మన కోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికొస్తూ ఉంటారు. దారిలో అందరికీ రాఘవయ్య తన అల్లుణ్ణి పరిచయం చేస్తూ వస్తాడు. ఆ రోజు నుంచి వెంకన్న అక్కడే ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత రాఘవయ్య తన అధికారాలన్నింటినీ అల్లుడు వెంకన్నకు అప్పగిస్తాడు. వెంకన్న తన మంచితనంతో ఊరి ప్రజల్ని ఆకర్షిస్తూ రాఘవయ్య గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు అర్ధరాత్రి వేళ భారీగా వర్షం పడుతూ ఉంది. అందరూ ఇళ్లల్లో గాఢ నిద్రలో ఉన్నవేళ ఒక దొంగ ఒక ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉన్న నగలు మొత్తం తీసుకొని పారిపోతూ ఉండగా ఇంటి యజమానికి మెలకువ వచ్చి దొంగ దొంగ అని అరుస్తాడు. దొంగ పారిపోతూ చెరువు దగ్గరకొస్తాడు. అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు దొంగను వెంబడిస్తూ ఉండగా చెరువు గట్టుమీద దొంగను గుర్తిస్తారు. అక్కడకు రాఘవయ్య వెంకన్న కూడా గొడుగులు వేసుకొని వస్తారు. దొంగను పట్టుకునే క్రమంలో అందరూ దొంగను చుట్టుముడతారు. తప్పించుకునే మార్గం లేక దొంగ చెరువులో దూకుతాడు. అప్పుడు రాఘవయ్య, ఎవ్వరూ తొందరపడొద్దు. ఆ దొంగ చెరువులో దూకి తప్పించుకోవాలనుకుంటున్నాడు. కానీ వాడికి మన ఊరి చెరువు గురించి తెలియదు. వాడే వస్తాడు, మీరు వేచి చూడండి
అని రాఘవయ్య అందరికీ చెప్తాడు. ఆ మాటలు విని ఊరి జనం గట్టుమీద ఉండి చూస్తూ ఉంటారు. చెరువులో దొంగ ఎంతసేపు ఈత కొట్టినా ఒక్క అడుగు కూడా ముందుకు ఈదలేకపోతాడు. ఉన్నట్టుండి చెరువు అతన్ని ఒడ్డు మీదకి విసిరేస్తుంది. కాని దొంగ మళ్లీ చెరువులోకి దూకుతాడు. చెరువు మళ్లీ విసిరేస్తుంది. ఇదేమిటి, నేను లోపలికి దూకుతూ ఉంటే ఈ చెరువు నన్ను బయటకు గెంటేస్తోంది. ఇదేదో వింత చెరువులా ఉందే. ఇంతలో వెంకన్న కలగజేసుకుని ఇలా అంటాడు. ఏవండోయ్ దొంగగారు, మీరెంత ప్రయత్నించినా ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ చెరువులో కాకుండా వేరే మార్గంలో వెళ్ళుంటే తప్పించుకునేవారేమో. మీరు మా ఊరి వింత చెరువులో దూకారు. ఇక తప్పించుకోవడం మీ వల్ల కాదు అని అంటాడు. దొంగకి తప్పించుకునే మార్గం లేక బయటకొస్తాడు. అందరూ కలిసి దొంగను బంధించి పంచాయతీ ఏర్పాటు చేస్తారు. అప్పుడు దొంగ, నన్ను మన్నించండి. మీ ఊరి గురించి, మీ ఊరి వింత చెరువు గురించి తెలియక ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చాను. ఒకవేళ మా ఊరి గురించి తెలిస్తే పక్క ఊరు దొంగతనానికి వెళ్ళేవాడివా? దొంగతనం నీ వృత్తి. ముందు నీ బుద్ధిని మార్చాలి. ఇక మీదట ఎప్పుడూ నువ్వు దొంగతనమే చేయకుండా ఉండేలా నీకు సరైన గుణపాఠం నేర్పాలి. ప్రజలారా, చెప్పండి, ఇతనికి ఎటువంటి శిక్ష విధిద్దాం? ఊరి జనమంతా అతన్ని దండించమని సమాధానం చెప్తారు. కాని వెంకన్న బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇతనికి సరైన జీవనాధారం లేక ఇలా దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నాడు. ఎవ్వరూ పుట్టుకతోనే దొంగగా జన్మించరు. మారడానికి ఇతనికి మనం ఒక అవకాశం ఇద్దాం. ఇతన్ని మన ఊర్లోనే ఉంచి మన ఊరి చెరువుని శుభ్రంగా చూసుకునే బాధ్యతని ఇతనికి అప్పగిద్దాం. ఇతను మారడానికి ఒక అవకాశం ఇద్దాం. శిక్షించడం అందరూ చేస్తారు, కానీ అతళ్ళు మార్పు తీసుకురావాలనే ఆలోచన మంచిది. ఇక మీదట ఈ చెరువుని శుభ్రంగా చూసుకునే బాధ్యత ఇతనికి అప్పగిద్దాం అన్నారు రాఘవయ్య. ఊరి ప్రజలందరూ రాఘవయ్య వెంకన్నల నిర్ణయానికి ఒప్పుకుంటారు. అప్పుడు దొంగ, అయ్యా, ఇన్నాళ్ళు నాకు సరైన పని లేక దొంగతనాలు చేస్తూ బతికాను. మారడానికి నాకు మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నీకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని జాగ్రత్తగా జీవించు. నీకు, నీ కుటుంబానికి మా ఊరు రక్షణ కల్పిస్తుంది అని వెంకన్న చెప్పి అతనికి చెరువుని శుభ్రంగా ఉంచే పనిని అప్పగిస్తారు. ఆ రోజు నుంచి ఊళ్ళో ఏ సమస్య వచ్చినా వెంకన్న ముందుండి పరిష్కరించేవాడు. దండన ఒక్కటే మార్గం కాదు, మార్పు కలిగేలా చేయడమే నిజమైన పరిపాలన అని వెంకన్న అందరికీ తెలిసేలా చేస్తా. వేములవారి పాలెమని పల్లెటూరులో కాంతమ్మ, రంగయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు. పెద్దవాడు హరీష్, చిన్నవాడు సురేష్. చిన్నప్పటినుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగినా వారి ఆలోచనలు మాత్రం చాలా భిన్నంగా ఉండేవి. కాని పైకి మాత్రం ఇద్దరూ చక్కగా ఉండేవారు. ఓ రోజు ఊరి చెట్టు కింద కూర్చున్న కొంతమంది, నిన్న మా చుట్టాలింట్లో పెళ్ళుంటే వెళ్ళొచ్చారా? అక్కడో సంఘటన జరిగింది. ఏమైందన్నయ్యా? అసలు ఆ సంఘటన చూసిన తర్వాత ఈ కాలం పిల్లల మీద విరక్తి కలిగిందనుకో. మమ్మల్ని కంగారు పెట్టకుండా అసలు ఏం జరిగిందో చెప్పన్నయ్యా. ఏం లేదురా, ఆ పెళ్లి కూతురికి 2 అన్నయ్యలున్నారు. కాని పెళ్లి కొడుకు కాళ్ళు మాత్రం ఇంకెవరో కడిగారు. అక్కడ మొదలైంది అసలు ఎవ్వరం. ఏమైంది? అన్నయ్యల కళ్ళేరా? చెల్లెలి పెళ్లికి అన్నయ్యలు రాలేదు. అదేమంటే 2కి తగువులంట. సంపాదన పేరు చెప్పి తండ్రితో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయారంట అని అక్కడ జరుగుతున్న కథ చెప్తుండగా అటుగా వెళ్తున్న కొంతమంది ముసలివాళ్లు ఆడవారి చెవిన పడి వాళ్లు కూడా చెట్టు కింద చేరతారు. ఇదెక్కడి చోద్యం బాబూ, 2 అన్నయ్యలుండి కూడా పెళ్లికి రాలేదంటే ఇక వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అవును బామ్మా, నిజమే. అందుకే నాకక్కడ ఉండబుద్ధిగాక వచ్చేశాను. అసలు ఈ కాలం పిల్లలు ఇలా ఉన్నారా అనిపిస్తుంది. కలికాలం. అసలు మనప్పుడు కుటుంబం అంటే ఎంత చక్కగా ఉండేవాళ్లమో కదా. అవును బాబూ, మా తరంలో అయితే ఇంకా బావుండేవాళ్లం అని మాట్లాడుకుంటూ ఉండగా హరీష్, సురేష్ తలమీద గడ్డి మూటలు కట్టుకుని పొలం నుంచి వస్తూ కనిపిస్తారు. అలా చూడండి, మన రంగయ్య పిల్లలు మాత్రం చక్కగా ఉంటార్రా అవునవ్వా, నిజమే అని వాళ్ళిద్దర్నీ పొగుడుతూ ఉంటారు గ్రామస్తులు. ఈ విషయం ఇంట్లో వారి తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఏమండి, మన పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. అవును కాంతం, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అదిగోండి, మాటల్లోనే పిల్లలు కూడా వచ్చేశారు.
వాళ్ళనే అడుగుదాం. ఏరా ఈరోజు పనెలా సాగింది? అబ్బబ్బా, ఏం పనో ఏంటో నాన్న. అంత చదువులు చదువుకున్నా సరే ఇలా పల్లెటూరులోనే ఆగిపోవాల్సొస్తోంది. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఈ ఎండలో పనిచేయడం నా వల్ల కాదు. చక్కగా ఏసీలో కూర్చొని కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తూ మంచి బంగ్లా కట్టుకుంటే అది జీవితమంటే. తమ్ముడు, మనం చదివిన చదువులకు అంత ఆశ పెట్టుకోకూడదు. సరే, కంప్యూటర్ ఉద్యోగం లేకపోతే కనీసం ఇల్లైనా కట్టుకోవాలి కదా. నిజమేరా, మన తాహతుకు తగ్గట్టు కట్టుకుంటే చాలు. పెద్ద పెద్ద బంగ్లాలు అవసరం లేదు. మీరిలానే నన్ను కూడా మీలా పేదరికంలోనే ఉంచండి. చచ్చా అని కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోతాడు సురేష్. రోజులు గడుస్తాయి. మరోసారి పిల్లల ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారు కాంతమ్మ, రంగయ్య. రే హరీష్, సురేష్, మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాన్రా. అలాగే నాన్న, మీ ఇష్టం. పెళ్ళా? ఇక్కడ ఏముందని పెళ్లి చేస్తారు? పెళ్లి చేసి ఆ అమ్మాయిని కూడా ఇలా పేదరికంలో ఉంచాలా ఏంటి? వచ్చే అమ్మాయి మనస్తత్వం మంచిదైతే ఎలా ఉన్నా సర్దుకుపోతుందిరా. అయితే నాదొక కండిషన్. ఏంట్రా అది? నాకు పట్నం అమ్మాయే కావాలి. సరే, అలానే చూద్దాంలే అంటుంది కాంతమ్మ. కొద్ది రోజులకి అనుకున్నట్టుగానే ఇద్దరు పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేస్తారు. సురేష్కి తను కోరుకున్నట్టుగానే పట్నంలో ఉండే బాగా ఆస్తిపర్రాలైన అవని దొరుకుతుంది. హమ్మయ్యా, ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇకపై మనం హాయిగా ఉండొచ్చు. అవునే, నిజమే. హరీష్ భార్య అంజలి, అత్తయ్యా, మావయ్య, ఇదిగోండి టీ తీసుకోండి. నీకెందుకమ్మా ఇవన్నీ? నేను చూసుకుంటానుగా. పర్వాలేదులేండత్తయ్యా, తీసుకోండి. అమ్మా అంజలి, అవన్నీ లేవలేదా? లేదు మావయ్య అని అంటూ ఉండగానే అవని లేచొస్తుంది. అబ్బబ్బా, అసలిది ఇల్లా లేక రగులుతున్న పొయ్యా? ఏమైందవని అలా అంటున్నావు? లేకపోతే ఏంటక్కా, అసలింత వేడిలో మనుషులెలా ఉంటున్నారో ఏంటో. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అందుకే మేమంతా బయట వరండాలోనే పడుకున్నాం అవని. చిచ్చి, ఇక్కడ పడుకున్నారా? నా వల్ల కాదు. మెల్లగా అదే అలవాటవుతుందిలే. ఈ అలవాట్లు నా వల్ల అవ్వవు అని కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోయి సురేష్తో పట్నం వెళ్ళిపోదామని చెప్తుంది. సురేష్ బాగా ఆలోచించి, అవని, నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా ఇదే అనుకుంటున్నా. ఇక్కడిలా జీవించడం నా వల్ల కాదు. మనం పట్నం వెళ్ళిపోదాం. నాకదే కావాలండి. మన లైఫ్ స్టైల్కి సరిపోయే జీవితం ఉండాలి అని అనుకుని ఇద్దరూ ఆ విషయం కాంతమ్మ, రంగయ్యల దగ్గరికి వెళ్లి చెప్తారు. నాన్నా, నేనవనితో కలిసి పట్నం వెళ్తున్నాను. అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నావు. ఏమిట్రా ఒక్కసారిగా ఇలా? ఇక్కడ నాకు భవిష్యత్తు కనిపించటం లేదమ్మా. నేను బాగా ఎదగాలి. నీ ఇష్టంరా, కాని కుటుంబాన్ని మర్చిపోవద్దు. నాన్నా, నాకొంత డబ్బు కావాలి. అక్కడ వ్యాపారం మొదలుపెట్టి ఇల్లు కట్టుకోవాలి. ఇప్పటికిప్పుడు డబ్బంటే నా వాటా పొలం నాకిచ్చేయండి. దాన్నమ్మేసి వ్యాపారం మొదలుపెట్టుకుంటాను అనంటాడు. హరీష్ ఇవన్నీ వింటాడు. సరే, ఆ పొలాన్ని నేనే కొంటాను. సరే అన్నయ్యా, నీ ఇష్టం అనంటాడు. సురేష్ పొలం అమ్మేసి పట్నం వచ్చి కొద్ది రోజుల్లోనే అనుకున్న విధంగా స్థిరపడతాడు. లైఫ్ అంటే ఇదండి. ఏసీ గదులు, పని మనిషి, కష్టం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అవునవని, నేననుకున్నది సాధించాను. ఇక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. సరే, ఓసారి మనిద్దరం మన ఊరు వెళ్ళి వాళ్ళకి సంగతులన్నీ చెప్పి రావాలి. అప్పుడే వాళ్ళకి మనమేంటో అర్థమవుతుంది. అలాగేనండి, ఓ వారం తర్వాత వెళ్దాం. వారం తర్వాత వెళ్లాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. మరోవైపు ఊర్లో హరీష్ మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తూ చిన్న గడ్డి ఇల్లు నిర్మించుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు హరీష్ పొలం నుంచి తిరిగి వస్తూ ఉండగా, మీ ఇద్దరి భవిష్యత్తు ఇలా అవుతుందని ఊహించలేదు బాబూ. పర్వాలేదులే బాబాయ్. మీ ఇద్దరు అన్నదమ్ములు అందరికీ ఆదర్శమవుతారని మేం అనుకున్నాం. ఎవరి అభిప్రాయాలు, ఇష్టాలు వాళ్ళకుంటాయి బాబాయ్. వాటిని మనం గౌరవించాలి. నిజమేనయ్యా, మీ ఇద్దరూ పూర్తిగా విడిపోకుండా ఉంటే చాలు. అది నేనెన్నటికీ చెయ్యను బాబాయ్ అనంటాడు హరీష్. ఇక ఇంట్లో కాంతమ్మ, హరీష్, నీ తమ్ముడెప్పుడూ ఫోన్ చేయడం లేదురా. పనిలో బిజీ అయి ఉండొచ్చమ్మా, కాని మనం మాత్రం వాణ్ణి మర్చిపోకూడదు. అవునత్తయ్యా, మనం ఎప్పుడూ కలిసే ఉండాలి అనంటుంది అంజలి. రోజులు గడుస్తాయి. ముందుగా అనుకున్నట్టుగా
అవని, సురేష్ ఇంటికొస్తారు. అన్నయ్య, ఇంత కష్టపడి నువ్వు కట్టింది ఈ గడ్డిల్లేనా? ఆ ఇంటి నుంచి ఇంటికొచ్చాన్రా. ఇక్కడ సౌకర్యంగానే ఉంది. ఇది చాలు సురేష్ మాకు. మీరెప్పటికి మారతారో ఏమో. అబ్బబ్బా, ఈ ఉక్కపోతకి ఉండలేకపోతున్నావండి. ఈ గడ్డింట్లో ఏసీలు పెట్టడం కూడా అవ్వదవని. సరేలేరా, ఏదో మాకున్నంతలో ఆ టేబుల్ ఫ్యాన్ తీసుకున్నాం. అటు వెళ్ళి కూర్చోండి మీరిద్దరూ. ఇక వారు సాయంత్రానికి బయలుదేరే సమయమవుతుంది. నాన్నా, అమ్మా, మీ ఇద్దరూ మాతో వచ్చి ఒక 4 రోజులు ఉండొచ్చుగా. అవునత్తయ్యా, రండి. మా ఇల్లెలా ఉందో కూడా మీరు చూడాలి కదా. ఆ పట్నం గాలి మాకు సరిపడదు. వద్దులేరా. అదేం కుదరదు నాన్నా, మీరొచ్చి తీరాల్సిందే. పట్నానికి వస్తారు కాంతమ్మ, రంగయ్య. కాని అక్కడ ఆ ఇరుకు ఏసీ గదుల్లో ఒక్కరోజు కూడా ఉండలేకపోతారు. రే బాబూ, ఇక్కడ మాకు ఉండబుద్ధి కావడం లేదురా. ఏం నాన్నా, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా. అసలేమీ తోచడం లేదురా. పొద్దుపోవడం లేదు. ఇలా ఖాళీగా కూర్చోవాలని లేదు. మేం వెళ్ళిపోతాన్రా. ఏవండి, సుఖాలు అనుభవించడం మీ వాళ్ళకి చేత కాదు అని ఎగతాళిగా మాట్లాడుతుంది అవని. ఈ మాటలకు అత్తామామలు నొచ్చుకుంటారు. తిరిగి ఊరికెళ్ళిపోతారు. ఒకరోజు భారీ వర్షాలు పడతాయి. వరదలొచ్చాయి. నగరంలో కూడా పరిస్థితి కష్టంగా మారింది. సురేష్ ఇంటి బేస్మెంట్ అంతా నీటితో నిండిపోయింది. అయ్యో అవని, ఏంటిది? ఈ మాత్రం వర్షానికే ఊరంతా నీటితో నిండిపోయింది. నగరంలో ఇంతేనండి, కాస్త వర్షానికే మునిగిపోతుంది. అబ్బా, ఇలా అయితే కష్టమే అవని. ప్రతిసారీ బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడే మరీ ఇబ్బందికరంగా ఉంది. పైగా కరెంటు కూడా లేదు. ఇప్పుడిలా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి? తెలీదండి అనంటాడు. వెంటనే సురేష్కి హరీష్ గుర్తొస్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి హరీష్ గడ్డిల్లు చుట్టూ మట్టి గోడలు కట్టి నీరు లోపలికి రాకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. అన్నయ్య, ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మీరంతా బానే ఉన్నారు. ఎలా సాధ్యం? ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చిన్నప్పటినుంచి మనం చూస్తూనే ఉన్నాం కదరా. అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాను. నా దగ్గర అంత డబ్బుంది, కానీ ఇలాంటి పరిస్థితి కోసం నేను సిద్ధంగా లేను. అవును బావగారు, అక్కడ ఇంట్లోకి నీళ్లొచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది అనిపించి వచ్చేశాం. మంచి పని చేశారు. డబ్బున్నంత మాత్రాన అన్నీ ఉన్నట్టు కాదు. జీవితం నేర్పించిన అనుభవాలు కూడా ముఖ్యమే. అన్నయ్య, నేనొక విషయం అర్థం చేసుకున్నాను. ఏంట్రా, నాకు పెద్ద ఇల్లుంది, ఏసీ ఉంది, కానీ మనసుకు శాంతి లేదు. ఇక్కడ మీ దగ్గర చిన్న ఇల్లు, కానీ చాలా ఆనందం ఉంది. ఆనందం మన మనసులో ఉండాల్రా. బయట కాదు. నిజమే అన్నయ్య. మనుషులు, ప్రేమ, ప్రశాంతత ఇవే అసలు సంపద అనంటాడు సురేష్. అలా పేద అన్నయ్య గడ్డి ఇల్లు, రిచ్ తమ్ముడి ఏసీ ఇల్లు రెండు జీవితాలు ఒకే పాఠం నేర్పించాయి. మనం ఎక్కడ ఉంటామన్నది కాదు, మనం ఎలా ఉంటామన్నదే ముఖ్యం.